రచనారెడ్డి గారు, పల్లాజాదవ్ గారు, 2 ఏళ్ల నుంచి నేను ఇందాక మీకు ఈ వరుసగా జరిగిన పరిణామాలు కూడా వివరించాను కదా మన ఆడియన్స్కి. అంటే సరిగ్గా రేపు మార్చి చూస్తే 2 ఏళ్ళు అయిపోతుంది, మార్చి 2026 ఈ ఫోన్ ట్యాపింగ్లో మొదటి ఫిర్యాదు నమోదైన తర్వాత. సో ఆ తర్వాత రకరకాల మలుపులు తిరిగింది. ఓసారి దీన్ని తూచ్ అన్నారు, ఓసారి ఏం లేదు అధికారుల స్థాయిలో జరిగిందన్నారు. కానీ ఇవాళ టాప్ 3 అంటే హరీష్, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనుకుంటే హరీష్ రావు గారికి ఇవాళ నోటీసులు వెళ్ళాయి. శ్రీముఖం అంటాం మనం, వెళ్తున్నారు విచారణకి. ఏంటి ఇంత దాకా ఎట్లా వచ్చింది అసలు? ముందుగా రిషి గారు, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, అదేవిధంగా యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి రచనారెడ్డి గారికి నమస్కారం. నమస్కారం. చాలా అంశాలని ఏబిఎన్ ఆర్కే ద్వారా చూసినాం, మేము చదివినాం కూడా. ఆర్కే విశ్లేషణలో ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, ఈ ప్రభుత్వంలో మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు, మంత్రుల మధ్య ఉన్న సయోధ్య ఏంటి, కీచులాట ఏంటి, అసలు నైని ఏదైతే కుంభకోణం ఏదైతే బొగ్గు సంబంధించినటువంటి టెండర్ దానిలో చాలా వంట వార్పి మా అందరికీ నోట్లో పెట్టాడు ఆర్కే గారు. వాస్తవంగా చాలా అంశాలు మేము ఇంకా విశ్లేషణ చేయాలి లోపలికి, కొద్దిమంది తెలియవచ్చు కానీ తెలంగాణ సమాజానికి చెప్పినాడు. అసలు బట్టి విక్రమార్క ఎందుకు ఏ టెండర్ వేద్దాం అనుకున్నాడు. అదే సార్ ఇప్పుడు జరిగిందే విషయం అది. మీరు దాని లోతులకు వెళ్ళాలా సార్ మనం ఇలా అదే జరుగుతుంది అంటున్నా నేను. 2 అంశాలు ఇదే సార్. మరి ఐఏఎస్ల దాని అంశానికి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, సుసి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అదే వెన్సర్ సంబంధించినటువంటి సంస్థకి, మెగా ఇంజనీర్, నేను చెప్తా సార్. నన్ను మాట్లాడించాక అటే వస్తా, నేను అటే వస్తాను. నా సబ్జెక్ట్ వస్తే మాట్లాడిస్తా 100%. నేను నీ సబ్జెక్ట్ వస్తాను. మీరు ఏదైతే సార్ నేనే సార్ నేను మాట్లాడతలే సార్. ఒక ప్రముఖ పత్రికలో ఆర్కే గారు విశ్లేషణ మన ఏబిఎన్ ద్వారా మాట్లాడుతున్నాను. నేను ఏమంటాను సార్, బీఆర్ఎస్ పార్టీగా సంబంధించి ఏదైతే హరీష్ రావు గారు నిన్న చెప్పారు, సింగరేణి సంబంధించినటువంటి ఏదైతే ఒక టెండర్ల అంశంలో నైని సంబంధించినటువంటి కోల్డ్ బ్లాక్ సంబంధించి ఎవరికి కేటాయిస్తూ ఉన్నారు, ఎట్లా ఓపెన్ ఇజిట్ చేసి దీనికి టెండర్లు వేస్తూ ఉన్నారనే అంశం మీద స్పష్టంగా నేను హరీష్ రావు గారు బల్లగుద్ది మాట్లాడాడు. దీనిపైన సిబిఐ విచారణ చేయాలి అవసరం అనుకుంటే అని చెప్పేసి మాట్లాడినారు. అదే క్రమంలో కిషన్ రెడ్డి గారు, మీరు మంత్రిగా ఉన్నారు, దీనిపైన మీరు ఇంటరాక్ట్ కావాలని చెప్పేసి చెప్పినారు. 2-3 అంశాలు ఎలిగేట్ చేసినారు నిన్న. ఆ క్రమంలో అంతకుముందు ఏబిఎన్ గారి ఏదైతే ఆర్కే గారి కథనం కావచ్చు, మంత్రుల మధ్య కీచులాట కావచ్చు, సయోధ్య లేకపోవడం కావచ్చు, అన్ని అంశాలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది కాదు బాలరాజు గారు. ఇప్పుడు కాదు, మనం పాయింట్ టు పాయింట్ కేటగారికల్గా వద్దాం. చెప్పండి. సిబిఐ ఎంక్వైరీ అడిగారు కాబట్టి హరీష్ రావు వెంటనే ఒక రోజు తిరగకుండా సిట్ నోటీసులు ఇచ్చిందా? టెలిఫోన్ ట్యాపింగ్ అంతే జరుగుతుంది కదా. సో అప్పటిదాకా ఆయనకి అసలు సంబంధమే లేదు. అసలు ఉదయం ఏమో నిన్న భవన్ లో ప్రెస్ మీట్ పెడతారు హరీష్ రావు గారు, సాయంత్రం వెంటనే సిట్ నోటీస్ వస్తుంది ఏంటండి? అంతకంటే ముందు ఇస్తే మీరు అయిపోయేది కదా. అదే గతంలో మీకు గుర్తు చేయనా, పంచాయతీ ఎన్నికలకి ముందు చెప్పండి, కేటీఆర్ గారికి ఈ కార్ రేస్ లో నోటీసులు ఇస్తారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు మీ ఆయన హరీష్ రావు గారు చెప్పింది, మున్సిపల్ ఎన్నికలకు ముందు నాకు నోటీసులు ఇస్తారు, ఆయన ఎప్పుడో ముందే చూసి చెప్పాడు. మరి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేసింది నిన్న కదా సార్. నేనేమంటే సార్, ఇప్పుడు 100% మాకు స్మెల్ వస్తూ ఉంటుంది, రాజకీయాలు తెలుస్తూ ఉంటవి. డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేద్దాం అనుకుంటారో కొన్ని అంశాలు తెలుస్తూ ఉంటాయి సార్. నేనేమంటాడు సార్, ఇలా నేను ఎంత దౌర్భాగ్యం అంటే సార్, నీ క్యాబినెట్ సహచరుల మీద వచ్చే కథనాలకు సమాధానం చెప్పుకోలేక, నీ కేబినెట్ సహచరులు ఏం చేస్తారో తెలిసే మీరు డాక్టరేట్ కానీ ఇక్కడ ఇష్యూ నిన్న మొన్న మొదలైంది కాదు. నేను అందుకే మీకు ఈ టైమ్ లైన్స్ ఎందుకు చెప్పానంటే, చెప్పండి, అందుకే చెప్పా. ఎప్పుడు మార్చి 10, 2024 మొదటి కంప్లైంట్ నమోదై కేసు రిజిస్టర్ అయి ప్రణీత్ రావు మార్చి 13 అరెస్ట్ అయ్యాడు. ఎప్పుడు జనవరి 20వ తేదీ 19వ తేదీ హరీష్ రావుకి నోటీసు ఇచ్చి 20వ తేదీ నోటీసు తర్వాత దానికి అటెండ్ అవుతున్నారు. ఇంత తతంగా నడిచింది కదా ఈ నైని కోమ. ఇది మొన్న వచ్చింది కదా. సో దీని గురించి మాట్లాడండి. హరీష్ రావు గారు ఆ రోజు, శ్రవణ్ రావు ఏం చెప్పాడు, ప్రభాకర్ రావు ఏం చెప్పాడు, హరీష్ రావు పాత్ర ఏంటి? రిషి గారు, మీరు సీనియర్ జర్నలిస్టు, మీరు అంశాలను ఏదైతుందో ఒకటి పూసగుచ్చినట్టు నేను చెప్పేటువంటి అర్హత నాకు ఇస్తా. కానీ మీరు ఎక్కడో సంబంధం లేకుండా నేను హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడితే అండమాన్ లో 100% ఒకదాని లింకప్ ఉంటుంది సార్ రాజకీయాల్లో. లింకప్ లేకుండా రాజకీయాలు ఎట్లా వస్తాయి, కథనాలు ఎట్లా వస్తాయి బయటికి? ఈ కథనాలు ఊకేనే వచ్చినాయంటారా మీరు? నేను ఏబిఎన్ ఆర్కే గారు రాసిన వ్యాసంలో నేను మాట్లాడతా. మీరు పదే ఏబిఎన్ ఎండి గారి పేరు తీసుకురావక్కర్లేదు ఇందులో. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మా ఛానల్ అధినేత
ఆయన కూడా సాక్షిగా వెళ్ళారు. ఎందుకని ఆయన కూడా బాధితుడే, ఆయన కూడా బాధితుడే. ఓకే సార్, సో ఆయన విషయం పక్కన పెట్టేసేయండి. హరీష్ రావు ఇవాళ విచారణకి పిలుస్తున్నారు కదా, ఏం చెప్పబోతున్నారు అది చెప్పండి. 100% ఏదైతే ప్రజాస్వామ్యం మీద మా నమ్మకం ఉంది. మీరు ఏదైతే సిట్ పేరుతోటి ఏదైతే గతంలో డీసీపీ స్థాయి అధికారితో ఏదో సిట్ వేసినట్టుంది, మళ్ళీ తదనంతరం ఇప్పుడు సజ్జనార్ గారు మార్చి మళ్ళీ ఒక సిట్ వేసినారు. సిట్టు రకరకాలుగా మార్చడంతో ఈ ప్రజలకేందో ఈ గందరగోళం ఏదో జరుగుతుందనే అంశం స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్. ఓకే. 2, ఏదైతే ఈ మధ్యకాలంలో జరిగిన క్యాబినెట్ మంత్రుల మధ్య అసంతృప్తితో ఏదైతే నేను హరీష్ రావు గారు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడంతో ఇవాళ హరీష్ రావు గారిని టార్గెట్ చేయడం కోసమే సిట్ నోటీస్ ఇచ్చిందనేది బీఆర్ఎస్ పార్టీ రెండవ ఆరోపణ. 3వది మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి కొంత బీఆర్ఎస్ పార్టీ గతంలో సర్పంచ్ ఎలక్షన్స్లో మంచి పర్ఫార్మెన్స్ చేసింది కాబట్టి రేపు మున్సిపల్స్ కూడా అటువంటి రిజల్ట్ బీఆర్ఎస్ పార్టీకి వస్తే మా ఆటలు సాగమని చెప్పి ఆలోచనతో హరీష్ రావు గారిని కొంత బ్లాక్మెయిల్ రాజకీయాల్లో భాగంగా, ఇబ్బంది పెట్టే రాజకీయాల్లో భాగంగా 4 అంశాలు సార్. బెదిరిస్తే భయపడిపోతుంది హరీష్ రావు గారు ఏమన్నా మీరే అన్నారు. నాకు ఒకటి చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా? ప్రభాకర్ రావు గారు ఇందులో బెయిల్ మీద ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ. ఆయన ఇన్వెస్టిగేట్ చేసినారు. ప్రభాకర్ రావే మొదటి వ్యక్తి సార్. ప్రభాకర్ రావే మొదటి వ్యక్తి, ప్రభాకర్ రావే కీ రోల్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా సార్ ఈ ప్రభుత్వం అంతా. ప్రభాకర్ రావు గారు ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. శ్రవణ్ రావు గారిని విచారించినారు. గతంలో అనేక రకాల ఆరోపణలు చేసే సందర్భంలో ప్రభాకర్ రావు చెప్పినారు, నేను ఇవాళ 100% చెప్తున్నా, మా పై అధికారి చెప్పిన ప్రకారం చేసినని చెప్పినారు. పై అధికారి అంటే ఎవరు సార్? ఈ రోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా గతంలో పనిచేసిన మహేందర్ రెడ్డి గారు ఆ రోజు డీజీపీగా ఉన్నారు. మరి మహేందర్ రెడ్డి గారిని పిలవండి, దమ్ముడు ధైర్యం ఉంటే. మీ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరే పదవి ఇచ్చారు కదా టీఎస్పీ చైర్మన్గా, టీజీపీఎస్ చైర్మన్గా. మహేందర్ రెడ్డి గారు డీజీపీ ఉన్నారు కదా. ప్రభాకర్ రావు చెప్పిన మాట ఏంది? ఆ రోజు మా పై అధికారి ఎవరైతే చేసినో దాని ప్రకారం చేయండి అన్నారు. ఈ రోజు నేను అడుగుతున్నా, మీ ఏబిఎన్ ద్వారా ఋషి గారు ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారా? మీ మంత్రి ఏం జరుగుతుందో తెలియకుండా రేవంత్ రెడ్డి నడుపుతా ఉన్నారా? కోమరెడ్డి గారి మీద జరిగినటువంటి దుష్ప్రచారం ఏంది? చెప్పండి. గతంలో కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసే ప్రభుత్వాన్ని నడిపించారు సార్. ప్రభుత్వాలు కొన్ని సందర్భానుసారం ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ అనేది సమాచారం అందిస్తుంది ముఖ్యమంత్రి గారికి. ఎవ్రీ ఈవినింగ్ అర్ధరాత్రి ఇంటెలిజెన్స్ వాళ్ళు డెఫినెట్ గా తీసుకొస్తారు, ఫైల్ చెప్తారు ఏం జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కాదు సార్, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల మీద సమాచారం ఇస్తుంది. చెప్పింది కదా, కావలసుకొని ఇవాళ హరీష్ రావు గారిని గతంలో చేయలేదా సార్? ఇవాళ మేము రుణమాఫీ జరగలేదని చెప్పేసి మా హరీష్ రావు గారు అడిగితే సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో రేవంత్ రెడ్డి గారు ఫోటోలు అని చెప్పి అధికారులు అడగాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై మా హరీష్ రావు గారిని అత్యాచారం చేసే ప్రయత్నం చేసి ఫోటోలు కూడా మీకు క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది చూలేదా? వరద బాధితులను పరామర్శించడం కోసం ఖమ్మం జిల్లాకు హరీష్ రావు గారు పోతే ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా హరీష్ రావు కారు మీద రాలేదా సార్? రాలేదు సార్. కావలసుకొని హరీష్ రావు గారు లెజెండ్ లీడర్ని, ఒక ఉద్యమ నేతను కావలసుకొని మానసిక ఇబ్బంది చేస్తున్న ప్రయత్నమే కదా. ఎన్నో చేస్తారు క్యాడర్ అసోసియేషన్. మీరు ఫిక్స్ అయ్యి వచ్చారు ఏమని? ఫోన్ ట్యాపింగ్ తప్ప మిగతా అన్ని ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ తప్ప మిగతా అన్ని మాట్లాడదు. నాకు ఒక పాయింట్ లో మీరు ఇప్పుడు దొరికేసారు. ఎట్లా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ చేయకుండానే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారా అన్నారు. అంటే కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసి ప్రభుత్వాన్ని నడిపించారా? ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయరు. ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ అంశాలు వస్తున్నాయనే అంశాన్ని స్పష్టంగా అధికారులు రేవంత్ రెడ్డికి వివరిస్తలేరా? రేవంత్ రెడ్డికి అధికారులు చెప్పకుండా నడుపుతున్నారా? మంత్రుల మధ్య సయోధ్యను సృష్టిస్తలేడా రేవంత్ రెడ్డి గారు? 2 ఏళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసు నడుస్తుంది కదా రచన రెడ్డి గారు. బండి సంజయ్ గారు దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా బాధితుడే కదా బండి సంజయ్ గారు. ఆయన నా ఫోన్ ట్యాప్ చేశారని చెప్పాడు.